సుజాత గారు వెంకటరెడ్డి లీక్స్ మైన్స్ డైరెక్టర్ ఆయన అరెస్ట్ అయిన తర్వాత మొత్తం 10 మంది జాబితా ఇచ్చేశాడంట. అందులో మొదటి 1 నుంచి 9 వరకు జగన్మోహన్ రెడ్డి గారి పేరే ఉందట. అంటే ఆ స్థాయిలో ఉన్నాయి అభియోగాలు. వాళ్ళ సొంత ఆమె చెల్లెలు ఆవిడ కూడా ఏంటంటే ఆవిడకి ఏదో మైన్స్ లీజ్ కంటిన్యూయేషన్ కోసం రెన్యువల్ చేయడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు నిరాకరించేసరికి సోనియా గాంధీ గారికి ఇంతసాడు రిపోర్ట్ ఇచ్చిందంట. ఆమె ఇక్కడికి ఫోన్ చేసి చెబుతోందట, చంద్రబాబు గారికి ఫోన్ చేసి చెబుతుంది. ఇవన్నీ టాలే, మరి మీ దాకా వచ్చినాయా? రెండోది గవర్నర్ గారు సంతకం పెట్టలేదు. అది కాదు, మీరు బీజేపీ తోటి డైరెక్ట్ ఫైట్కి దిగారా? నిన్నటిదాకా చెలిమి చేసిన బీజేపీ తోటి ఈరోజు డైరెక్ట్ ఫైట్కి దిగారు. వాసుదేవన్ గారు, ఒకటి ఏంటంటే 1000 మంది పాపులతోటైనా కలిసి ఉండొచ్చు కానీ ఎదుటి వాడి మీద అబద్ధాలు చెప్పి పాపాలు చేసేటువంటి వాడిని మాత్రం నమ్మకూడదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్స్ కు ముందే ఏది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని చెప్పేసి అది భూములు తీసేసుకుంటున్నారని ప్రజలందరినీ భయభ్రాంతులకి గురి చేసి ఆ తర్వాత ఎలక్షన్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆయన భూ సంస్కరణ చట్టం తీసుకొచ్చారు. సో ఎదుటి వాళ్ళ మీద అబాండాలు వేసి ఇప్పుడు లడ్డూలు కూడా అదే, ఒక్కదానికి సమాధానం ఉండదు. ఎక్కడ కల్తీ జరిగిందంటే చెప్పడం ఉండదు. లేకపోతే మళ్ళీ ఇప్పుడు లడ్డూ కల్తీని మళ్ళీ డిక్లరేషన్ దాని మీద డైవర్ట్ చేయడం, డిక్లరేషన్ దాని మీద ఏమి ఆయన హిందూ కుటుంబంలో పుట్టాడు చంద్రబాబు నాయుడు గారు. సో మరి ఆయన చర్చికి వెళ్ళేటప్పుడు ఆయన డిక్లరేషన్ ఇచ్చాడా? మసీదుకి వెళ్ళేటప్పుడు ఆయన ఏమైనా డిక్లరేషన్ ఇచ్చాడా? ఇక్కడ ఇచ్చాడా? నిబంధనలు ఉంటే ఇస్తారు, నిబంధనలు లేవు కదా. ఆయన వెళ్ళిన చర్చిలు మసీదుల్లో ఆ నిబంధనలు లేవు కాబట్టి ఇవ్వలేదు. ఆయన ఉంటే ఇస్తారు. ఇది ఎండోమెంట్ ల్యాండ్ లా కింద ఉందండి. ఈయన ఏమన్నా అన్య మతాల్లో ఈయన ప్రచారం చేయడానికి వెళ్ళినప్పుడు గాని, ఎక్కడ మసీదులకి వెళ్ళినప్పుడు గాని, ఇఫ్తార్ విందులకి వెళ్ళినప్పుడు గాని ఎక్కడన్నా డిక్లరేషన్ ఇచ్చాడా? మేము అడిగేది అది. ఇది ఎవరో మీకేమన్నా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎలాంటి, జగన్మోహన్ రెడ్డి గారు చాలా అద్భుతంగా పరిపాలన చేశారనేది ప్రజలందరికీ తెలుసు. అబద్ధాలు చెప్పి సూపర్ 6 చెప్పి ఇంతవరకు ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా, ఒక్క హామీ కూడా నెరవేర్చడానికి మళ్ళీ అప్పులు చేసి తీసుకొచ్చారు. దాదాపు 7,000 కోట్ల రూపాయలు అప్పులు తెచ్చేశారు ఆల్రెడీ. సో ఇన్ని అప్పులు చేసినా గానీ ఒక్క హామీ కూడా నెరవేర్చలేనటువంటి దుర్భర స్థితిలో ఈ రోజు కూటమి ప్రభుత్వం ఉంది. దీన్ని ఎలా డైవర్ట్ చేయాలా అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారి మీద మతం అనేటువంటి దాని మీద రాజకీయాన్ని ఒక అగ్గిపుల్లను అంటించి బట్టగాల్చి మీద వేశారు. దాన్ని మీడియాలు, ఎల్లో మీడియాలు, లేకపోతే ఈ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కదా, ఆయన సనాతన ధర్మం ఎంత గొప్పదంటే ఆయన సనాతన ధర్మం ఆయన వ్యక్తిగత జీవితాన్ని కూడా చెప్పుకోలేనటువంటి దరిద్రమైనటువంటి సనాతన ధర్మం ఆయన పాటిస్తాడు. మరి ఈయన పెద్ద సంస్కర్త, ఈయన ధర్మ సంస్కర్త. ఆయన జీవితమే ఒక అధర్మ మార్గంలో నడిచేటువంటి జీవితం అయింది. ఈయన ధర్మాన్ని పాటిస్తాడు. మళ్ళీ ఈయన చెప్తాడు, ఈ సోకాళ్ళు ఉప ముఖ్యమంత్రి గారు మరి మసీదుకి వెళ్ళారు, చర్చికి వెళ్ళారు, నేను బీఫ్ తిన్నాను అన్నాడు. మరి ఆయన ఏమన్నా ఆ రోజు డిక్లరేషన్ ఇచ్చాడా? చెప్పండి. వీటన్నిటికీ సమాధానాలు ఉండవు. జగన్మోహన్ రెడ్డి గారు ఏదో హిందువులకు ఏదో చేసేస్తున్నట్టు వేద పాఠశాల 40 ఏళ్ళు రాజకీయాల్లో ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు వేద పాఠశాల కట్టించారా? తిరుమలలో చెప్పమనండి. ఎవరు కట్టించారు? జగన్మోహన్ రెడ్డి గారు కట్టించారు. ఏం చేశారో చెప్పుకోలేని దురావస్థలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు రేపు మాకు ఓట్లు ఎక్కడ పడవో అని చెప్పేసి మతాన్ని అడ్డుపెట్టి ఆడేటువంటి రాజకీయం ఈ రోజు నేషనల్ లెవెల్లో చీయని ఊస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు చేసిన ఈ దరిద్రమైన రాజకీయాన్ని, దేవుడు ప్రసాదాన్ని మనం కళ్ళకు అద్దుకొని తింటుంటే లడ్డూల మీద చేసేటువంటి దరిద్రమైన రాజకీయాన్ని ఈరోజు దేశంలో అందరూ చీ అంటున్నారు. మరి కల్తీ ఎక్కడ జరిగిందంటే చెప్పలేడు. మళ్ళీ ఎక్కడో జరిగింది అంటాడు. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఒక ట్వీట్ పెట్టారు కదా, ఎక్కడ జరిగిందో చెప్పలేము, ఎప్పుడు జరిగిందో చెప్పలేము, కానీ అబాండాలు వేస్తాం.